ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వరుస చోరీలు కలకలం రేపాయి. పట్టణంలోని పలు బంగారు దుకాణాల్లో వెండి ఆభరణాలను చోరీ చేస్తున్న మహిళను చివరికి గోల్డ్ షాప్ యాజమానులు పట్టుకున్నారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. గీత అనే మహిళ గత ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు మార్కాపురం పట్టణంలో వివిధ బంగారు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని పలు చోరీలకు పాల్పడినట్లు దుకాణాల యాజమానులు చెబుతున్నారు. ఒక్కో దుకాణంలో వెండి ఆభరణాలను మాయమాటలతో లేదా అవకాశాన్ని ఆసరాగా చేసుకొని చోరీ చేసినట్లు ఇక అన్ని దుకాణాల్లో కలిపి సుమారు 1 కిలో 20 తులాల వెండి ఆభరణాలు చోరీ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. దుకాణాలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించిన గోల్డ్ షాప్ యాజమానులు అనుమానిత మహిళను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం ఆమెను మార్కాపురం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు కారణమైన గీతాను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ చోరీల వెనుక మరెవరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామ్మోహన్ ఫోన్ లైన్లో ఉన్నారు. రామ్మోహన్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మనోజ్. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో అయితే బంగారపు షాపులే టార్గెట్ గా మహిళలు అయితే బంగారు పెన్ను దొంగతనాలు, వరుస దొంగతనాలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో పలు షాపుల్లో, మార్కాపురం పట్టణంలోని పలు షాపుల్లో వరుస చోరీలు అయితే మహిళలు, ఒక 2 మహిళలు జట్టుగా కట్టి ఆ షాపుకు వచ్చి వస్తువులు కొన్నట్టుగా నటించి వెండి బంగారు వస్తువులు అపహరించిపోతున్నట్లు గుర్తించారు. ఆ ఏదైతే సీసీ కెమెరాల్లో గుర్తించి ఆ మహిళను ఏదైతే రోజున పట్టుకొని కొందరు దుకాణ యజమానులు అయితే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈమె వరుసగా పట్టణంలో పలుసార్లు పలు దుకాణాలకు వెళ్లి చోరీలు చేస్తున్నట్టు గమనించారు. ఈ చోరీలకి అయితే ఆ పెద్ద మొత్తంలో ఆమె వెండి వస్తువులు అయితే దొంగలించినట్టుగా గుర్తించి పట్టణంలోని షాపుల యజమానులే పట్టుకొని పోలీసులకు అయితే అప్పగించి కేసు నమోదు చేశారు. మనోజ్. రైట్ రామ్మోహన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.